ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నకరికల్లు మండలం తాటికల్లు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. సిపిఎం పార్టీ బీజేపీ పార్టీ బలపరిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి బంటు రవి మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు ఈ అఖిలపక్షం బలపరిచిన అభ్యర్థిగా మీరు సర్పంచ్ పరిధిలో తిరిగినారు. మరి మీరు ఒకవేళ అవకాశం వస్తే ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందంటారు సార్? నా పేరు బంటు రవి, నల్గొండ జిల్లా నగరికల్ మండలం తాటికల్ గ్రామంలో ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి అభివృద్ధి లేదు. సీసీ రోడ్లు వేయటము, పక్కమటి సైడ్ మోరీలు కట్టించకపోవటం. మా ఊళ్ళో శివాలయం కానీ ఆంజనేయ స్వామి గుడి కానీ గుళ్ళున్నాయి కానీ శిథిలావస్థకు చేరినాయి. ఈరోజు కనీసం గుళ్ళోకి పోదామంటే పల్లేరుగాయలు ముళ్ళు గుచ్చుకునే పరిస్థితి. రోడ్లు అర్ధాంతరంగా రోడ్ల మీద ఎన్నో యాక్సిడెంట్లు. మా ఊళ్ళో హైవే రోడ్డు కావడం వల్ల అర్ధాంతరంగా ఎంతోమంది యువకులు కానీ పెద్ద మనుషులు కానీ యాక్సిడెంట్లకు గురవుతారు. ఎలాంటి డివైడర్లు కానీ ఎలాంటి లైటింగ్స్ కానీ ఎలాంటి జీబ్రా క్రాసింగ్ గుర్తులు కానీ ఎలాంటివి లేవు. గ్రామ సర్పంచ్గా ఒకవేళ మా తాటికల్ గ్రామ ప్రజలు అవకాశం ఇస్తే ఇవన్నీ నెరవేర్చి డ్రైనేజ్ వ్యవస్థ కానీ దేవాలయాలు కానీ వితంతల పింఛన్లు కానీ ఈ హైవే రోడ్డు మీద సిగ్నల్స్ కానీ అన్ని గ్రామంలో లైటింగ్స్ కానీ అన్నీ అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నా. దానికి తోడు మా అదృష్టం కలిసి వచ్చిందంటే మాకు సపోర్ట్గా బీజేపీ పార్టీ సిపిఎం పార్టీ అందరం కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని నిర్ణయించుకున్నాం. సార్, ఇప్పటి వరకు ఉన్న అభ్యర్థుల కంటే ఇంకా మెరుగ్గా నూతనంగా చేసే అవకాశం ఏమన్నా కనిపిస్తుందంటే అవకాశం వస్తే మీకు? ఇదివరకు మాకు ఉన్న నాయకులు కూడా కొంచెం విద్యతో అభ్యసించిన వాళ్ళు కొంచెం వచ్చి వాళ్ళు ఏమైనా దండుకోవడం ఒకటే చూసుకున్నారు. మాకు పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడే ఆ సీసీ రోడ్లు కానీ ట్రాన్స్ఫరాలు కానీ అప్పుడే అయినా తప్ప వీళ్ళు ఏమైనా ఏ కాంట్రాక్ట్లు పట్టుకుంటే డబ్బులు సంపాదించుకుంటామా, డబ్బులు వచ్చే కాంట్రాక్ట్ పనులు చేస్తారు తప్ప ఊరిని డెవలప్ చేద్దాని ఆలోచన ఏ రోజు లేదు. మాకు అలాంటి ఆలోచన లేదు. మంచి ఆలోచనతో బయటకు వస్తున్నాం, గ్రామాన్ని డెవలప్ చేస్తున్నాం. సార్, ఇక ఈ గ్రామంలో అంతర్గత సమస్యలు చాలా ఉన్నాయి అంటున్నారు. అంటే రోడ్లు కానీ మురుకు కాలువలు కానీ దానిపోతే పారిశుద్ధ్య సమస్యలు కానీ దాంతోపాటు కుక్కలు పెడతా కోతులు పెడతాయి. వీటితో పాటు ఏమన్నా మెరుగైన అవకాశాల కోసం మీరేమన్నా మీ ప్రణాళిక మేనిఫెస్టో ఏమన్నా ఉందా మీ గ్రామ ప్రజలకు ఒక అవకాశం వస్తే కల్పించడానికి? ఖచ్చితంగా అండి. మేము ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా కానీ మా కేంద్ర నిధులు తీసుకొచ్చాయినా మా కేంద్రం నుంచి వచ్చిన నిధులు కానీ గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు అన్నీ కూడా సమకూర్చి కోతుల బెడద కానీ ఇలాంటి బెడద ఉన్నా కానీ ఖచ్చితంగా వాటి మీద సరైన ఆలోచన చేస్తాం. సరే, యువకులు చదువుకోవడానికి ఆ లైబ్రరీస్ అవకాశం కల్పించాలంటున్నారు. దాంతోపాటు క్రీడా మైదానాలు ఓపెన్ జిమ్లు కూడా కావాలని అంటున్నారు. ఇవి కూడా అవకాశాలు మరి మీరు మీ మేనిఫెస్టోలో ఏమైనా ప్రకటించారా? మీరు ప్రజలకు ఏం చెప్తారు? మాకు తాటికల్ గ్రామానికి ఒక 5 సంవత్సరాల కిందనే లైబ్రరీ వచ్చిందని కొంత వార్త వచ్చింది. 10 సంవత్సరాల కిందనే దాన్ని అప్పుడున్న నాయకులు దాన్ని సొంత స్వార్థాల కోసం ఆ లైబ్రరీ రాకుండా చేసారు. ఈసారి ఖచ్చితంగా లైబ్రరీ తీసుకొస్తాం. మాకు సిరికొండ శ్రీరామ్ అని పాత ఒక సిపిఎం నాయకుడు ఉండే, ఆయన పేరు మీద సిరికొండ శ్రీరామ్ లైబ్రరీ అని నామకరణం చేసి పెడదాం అనుకుంటున్నాం. ప్రస్తుతం గ్రామంలో యువత కూడా బాగా మత్తు పదార్థాలు బానిసపోయి జీవితాలు ఆగం చేసుకున్నారు. బెల్లి చేపల వల్ల కూడా చాలా కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. వీటిని కూడా నియంత్రించాలని ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు. ఎవరైనా మీ మేనిఫెస్టోలో మీరు పెట్టారా? మీరు ఏమైనా ప్రజలకు ఏం చెప్తారు ఈ విషయంలో? బెల్ట్ షాపులు నియంత్రించాలంటున్నారు. యువత కూడా మత్తు పదార్థాలు బానిసతున్నారు. వాళ్ళు ఎలాంటి అవేర్నెస్ తీసుకోవడానికి మీ మేనిఫెస్టోలో ఏమైనా ఉన్నదంటారా? మీరు ఏమైనా ప్రకటిస్తున్నారా? ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే బెల్ట్ షాపు లేదు, మద్యం ద్వారా మీద ప్రభుత్వాలు నడుస్తున్నాయి. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు అయిపోయినాయి. గ్రామంలో కూడా ఖచ్చితంగా బెల్ట్ షాపులు అనేది తగ్గేయడానికి ప్రయత్నం చేస్తారు. సార్, ప్రస్తుతము ఓటు అనేది పవిత్రమైనది. ఆ ఓటుని మద్యానికో మనికో అమ్ముకోవడం జరుగుతుంది సార్. రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేసిన ఓటర్ల ప్రజలు ఆ సంస్కృతి పోవాలంటే ప్రజల్లో ఓటర్లో ఎలాంటి చైతన్యం తీసుకొస్తున్నారు? మీరు ఏ విధంగా ఓటుని ప్రజల్లో ఓటర్లను అడిగే అవకాశం ఉందంటారు? నేను డిగ్రీ చదువుకున్నాండి. ఇంటర్మీడియట్ డిగ్రీ గుంటూరు కాలేజీలో హిందూ కాలేజ్ చేసిన. ఇది చదువుకున్న వ్యక్తి నేను. ఎలాంటి మా యువత కూడా అందరూ కోరుకుంటారు చదువుకున్న వ్యక్తి కావాలని. ఎలాంటి మద్యానికి డబ్బులకు అమ్ముడుపోకుండా ఖచ్చితంగా మమ్మల్ని గెలిపాలని కోరుకుంటున్నాం. కచ్చర గుర్తుకి ఓటేసి గెలిపాలని కోరుకుంటున్నాం. చదువుకున్న పిల్లలు కూడా ఖచ్చితంగా ఈసారి మార్పు కావాలని తాటికల్ గ్రామస్తులు అంతా మార్పు కావాలని కోరుకొని నన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. సార్, ఫైనల్గా మీ తాటికల్లు గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏదైతే అఖిలపక్షం బీజేపీ సిపిఐఎం బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థిగా బంటు రవికే ఓటేయాలని మీ తాటికల్ ప్రజలు ఓటర్లు అనుకుంటే మీరేం చెప్తారు ప్రజలకు ఓటర్లకు? ఖచ్చితంగా కొంచెం మార్పు కావాలని కోరుకుంటున్నాం. మాకు ఇదివరకు ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే ఏ అధికార పార్టీ ఉందంటే అధికార పార్టీలకు దూకటం, సర్పంచ్ పోటీ చేయడం, ఎంపీటీసీ పోటీ చేయడం. మళ్ళీ ఈ కాంగ్రెస్ భవన్లో మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది అనుకో, టీఆర్ఎస్ మళ్ళీ అందులోకి రావటం, మళ్ళీ వాళ్ళే పోటీ చేయడం. అదే అనేది జనాలంతా గమనిస్తున్నారు. ఈసారి కొత్త వ్యక్తికి కొంత మార్పు కావాలని కోరుకుంటున్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్న అన్ని నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాం.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మన ఓటు కత్తెర గుర్తుకే మన ఓటు కత్తెర గుర్తుకే మన ఓటు కత్తెర గుర్తుకే మన ఓటు కత్తెర గుర్తుకే మన ఓటు. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.